కీటమిన్ ఎవరెవరికి ఇస్తాం అంటే కైండ్ ఆఫ్ ఇండికేషన్స్ ఎవరికి, కాంట్రా ఇండికేషన్స్ ఎవరికి, కీటమిన్ మనకు బాడీలోకి పోయినాక అది మనకు దాని యొక్క మెకానిజం ఆఫ్ యాక్షన్ ఎట్లా ఉంటుంది, కీటమిన్ ఇవ్వడం వల్ల రిస్క్స్ ఏంటి, బెనిఫిట్స్ ఏంటో డీటెయిల్ గా చూద్దాం. హలో ఆల్, దిస్ ఇస్ డాక్టర్ శ్రీకాంత్ బండారి. నేను కన్సల్టెంట్ సైకియాట్రిస్ట్ అట్ ఆశా హాస్పిటల్ బంజారా హిల్స్ అండ్ ఆల్సో అట్ ఆశా క్లినిక్ లింగంపల్లి. ఇవాళ వీడియో చేయడానికి మెయిన్ కారణం ఏమంటే కీటమిన్ థెరపీ అనేది చాలా ఇప్పుడు ఎస్పెషల్లీ ఇన్ వెస్టర్న్ కంట్రీస్, మనకు యుఎస్లో కానీ యూరోపియన్ కంట్రీస్లో కానీ ఇప్పుడిప్పుడే మనకు డిప్రెషన్కి కొంత ప్రాచుర్యం ఎక్కువగా మనకు ఇది స్టార్ట్ చేస్తున్నారు. మనకు ఇంటర్నెట్లో కూడా దీన్ని ఒక వండర్ మెడిసిన్ లాగా, లేదంటే ఇది డిప్రెషన్ని అన్ని రకాలుగా తీర్చేస్తుంది అనే ఒక కైండ్ ఆఫ్ ఇంప్రెషన్ అనేది క్రియేట్ చేస్తుంది. ఈ మధ్యలో కొంతమంది పేషెంట్స్ వచ్చి మనకు ఇంటర్నెట్లో కానీ యూట్యూబ్లో కానీ వీడియోస్ కొన్ని చూసి పేషెంట్లు వచ్చి డైరెక్ట్గా సార్ నాకు కీటమిన్ థెరపీ కావాలి, కీటమిన్ థెరపీ చాలా బాగా పనిచేస్తుంది అంట కదా, కీటమిన్ థెరపీతో చాలా ఫాస్ట్గా రిజల్ట్స్ ఉంటాయంట కదా అని చెప్తా ఉన్నారు. సో వాళ్ళకి మేము కూర్చోబెట్టి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వచ్చింది. సో అంటే ఎవరెవరికి కీటమిన్ థెరపీ ఇస్తాము, ఎట్లా ఇస్తాము ఏంటి అనేది సో కొంత కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ట్రై చేస్తాను నేను ఈ వీడియోలో. కీటమిన్ తోని కొంతమందికి ఎంత బెటర్గా ఇంప్రూవ్మెంట్ వస్తుందో కూడా చూద్దాము. సో వీడియోని అయితే లాస్ట్ వరకు చూడటానికి ట్రై చేయండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కీటమిన్ అనేది మనకు ఒక అనెస్థీషియా ఏజెంట్, అంటే మనకి అది ఒక కైండ్ ఆఫ్ మత్తు మందు. మనకి జనరల్గా సర్జరీస్ ముందు మనకు మత్తు మందు ఎట్లా అయితే ఇస్తారో ఇది కూడా కీటమిన్ అనేది ఒక కైండ్ ఆఫ్ మత్తు మందు. అయితే ఈ కీటమిన్ అనేది మత్తు ఇచ్చినాక కొంతమందికి ఏమంటే డిసోసియేటివ్ అనెస్థీషియా అంటాం. అంటే మన బ్రెయిన్ లో హయ్యర్ మెంటల్ ఫంక్షన్స్, లోవర్ మెంటల్ ఫంక్షన్స్ అని ఉంటాయి. సో దాంట్లో డిసోసియేటివ్ అనెస్థీషియా ఏమంటే హయ్యర్ మెంటల్ ఫంక్షన్స్ పోయి ఓన్లీ లోవర్ మెంటల్ ఫంక్షన్స్ మాత్రమే ప్రిజర్వ్ అవుతాయి. సో దీన్ని డిసోసియేటివ్ అనెస్థీషియా అంటాం. అయితే కొంతమందికి ఈ అనెస్థీషియా ఇచ్చినాక వాళ్ళకి ఆల్రెడీ ఉన్న డిప్రెషన్ కానీ యాంగ్జైటీ కానీ మెల్లిమెల్లిగా పోవడం స్టార్ట్ అయింది. అంటే మనకి ఇప్పుడు ఎట్లా అంటే ఇప్పుడు సపోజ్ ఆల్కహాల్ తీసుకున్నాక కొంతమందికి హై వస్తుంది, లేదంటే వేరే కొన్ని డ్రగ్స్ తీసుకున్నాక కైండ్ ఆఫ్ హై వస్తుంది కదా. ఇట్లా కీటమిన్ ఇచ్చిన ఎవరికైతే అనెస్థీషియా లాగా ట్రీట్ చేస్తున్నారో, అనెస్థీషియా లాగా యూజ్ చేస్తున్నారో వాళ్ళల్లో ఈ యొక్క హై రావడం అనేది గమనించినారు. సో దాని తర్వాతే కీటమిన్ ని డిప్రెషన్ కోసం యూజ్ చేయడం అనేది మనకు స్టార్ట్ అయింది. కీటమిన్ అసలు ఎట్లా మనకు ఫంక్షన్ చేస్తుంది? సో కీటమిన్ మెయిన్ గా ఏమంటే మనకు గ్లూటమేట్ రిసెప్టర్స్ పైన పనిచేస్తుంది. కొంత సైంటిఫిక్ డీటెయిల్స్ పోతే మనకు జనరల్గా మనము ప్రజెంట్ వాడుతున్న మెడిసిన్స్ అన్నీ కూడా సెరటోనిన్ కానీ, నారెపినెఫ్రిన్ కానీ వీటిపైనే పనిచేస్తుంది. సో మనకు డిప్రెషన్ రావడానికి కారణం అంటే మనకు సెరటోనిన్ తగ్గడము, లేదంటే నారెపినెఫ్రిన్ తగ్గడం జనరల్గా చెప్తా ఉంటాం. అయితే గ్లూటమేట్ అనేది మన బ్రెయిన్ ని ఎక్సైట్ చేసి ఒక కైండ్ ఆఫ్ న్యూరో ట్రాన్స్మిటర్. ఓకే, సో ఇప్పుడు డిప్రెషన్ అందరికీ సెరటోనిన్ తగ్గడం వల్లే రావాల్సిన అవసరం లేదు. కొంతమందికి గ్లూటమేట్ తగ్గడం వల్ల కూడా రావచ్చు. అయితే ఇప్పుడు మనం ఇస్తున్న మందులు కానీ ఏవైనా కూడా మనకు సెరటోనిన్, నారెపినెఫ్రిన్ పైన పనిచేస్తాయి. కొంతమందికి ఎవరికైతే లోపల గ్లూటమేట్ తగ్గడం వల్ల, గ్లూటమేట్ రిసెప్టార్ లెవెల్లో ఇబ్బంది వల్ల డిప్రెషన్ వస్తుంది అనుకోండి, వాళ్ళకు మనం వాడే రొటీన్ మందులు పనిచేయకపోవచ్చు. సో దీన్ని మనం ఏమంటే రెసిస్టెంట్ డిప్రెషన్ అంటాం. అంటే ఎస్ఎస్ఆర్ఐ క్లాస్ ఆఫ్ మెడిసిన్ కానీ, లేదంటే ఎస్ఎన్ఆర్ఐ క్లాస్ ఆఫ్ మెడికేషన్ కానీ పనిచేయనప్పుడు, ఎందుకంటే మనకు బ్రెయిన్ లో గ్లూటమేట్ తగ్గుతుంది, మనం ఇచ్చేదేమో సెరటోనిన్ పెంచడానికి మందులు. సో ఆబ్వియస్ గా రిజల్ట్ అనేది ఉండదు. సో ఇట్లా మందులు పనిచేయని డిప్రెషన్ రెసిస్టెంట్ డిప్రెషన్ అంటాం. మనం ఇప్పుడు ఇస్తున్న కీటమిన్ ఏమంటే గ్లూటమేట్ పైన పనిచేసి మన బ్రెయిన్ ని ఎక్సైటేటరీ లెవెల్కి తీసుకెళ్తుంది. సో దీని తర్వాత ఏమవుతుందంటే మన బ్రెయిన్లో ఏదైతే కొత్త న్యూరాన్స్ యొక్క కైండ్ ఆఫ్ కనెక్షన్స్ కావాలో అది మనకు బ్రెయిన్ డిరైవ్డ్ న్యూరోట్రోపిక్ ఫ్యాక్టర్ అని ఉంటుంది. గ్లూటమేట్ పెరగడం వల్ల BDNF, బ్రెయిన్ డిరైవ్డ్ న్యూరోట్రోపిక్ ఫ్యాక్టర్ పెరుగుతుంది. దానివల్ల ఏమంటే ఈ యొక్క న్యూరోనల్ కనెక్షన్స్ పెరుగుతాయి. అంటే ఒక న్యూరాన్ ఇంకొక న్యూరాన్ తోని ఆ కైండ్ ఆఫ్ కమ్యూనికేషన్స్ అనేవి పెరుగుతాయి. దీనివల్ల డిప్రెషన్ తగ్గే ఛాన్సెస్ ఉంటుంది. అయితే ఇది అందరికీ పనిచేస్తుందా? ఇండికేషన్స్ ఏంటి, కాంట్రా ఇండికేషన్స్ ఏంటి? ఆ ఇండికేషన్స్ వచ్చి జనరల్ గా మనం ఇంతకుముందు అనుకున్నట్టు క్రానిక్ డిప్రెషన్, ఎవరికైతే ఒక 2-3 మందులు వాడినా కూడా డిప్రెషన్ తగ్గట్లేదు వాళ్ళకి కీటమిన్ థెరపీ అనేది చాలా బాగా పనిచేస్తుంది. సో సెకండ్ థింగ్, కొంతమందికి ఎవరికైనా డల్నెస్ చాలా ఎక్కువ రోజులు అంటే కైండ్ ఆఫ్ డిస్థైమియా అంటాం, వాళ్ళకి పనిచేస్తుంది. కొంతమందికి మనకు చాలా ఎక్కువ రెసిస్టెంట్ OCD ఉండి సూసైడల్ థాట్స్ వరకు వెళ్తుందంటే వాళ్ళకి పనిచేస్తుంది. లేదంటే సివియర్ సూసైడాలిటీ అంటే చాలా ఎక్కువ చనిపోవాలనే ఈ యొక్క థాట్స్ మరీ సివియర్గా ఉన్న వాళ్ళకి కూడా కీటమిన్ అనేది పనిచేస్తుంది. అయితే మనకి ఇది కీటమిన్ ని అండ్ కాంట్రా ఇండికేషన్స్ వచ్చేసి కొంతమందికి ఏమైనా మెడికల్ ఇష్యూస్, లేదంటే టర్మినల్ ఇల్నెస్ ఉన్న వాళ్ళకి, కొంతమందికి మనము కీటమిన్ ఇచ్చే ముందు మనకి ఎట్లయితే అనెస్థీషియా ఇచ్చే ముందు
ముందు లైక్ చెకప్స్ అన్ని చేస్తామో ఫిజికల్ గా కొన్ని రకాల ఇష్యూస్ ఫిజికల్లీ మరీ వీక్ ఉన్న వాళ్ళకి మటు కెటమిన్ జనరల్ గా ఇవ్వము. సో ఇది మెకానిజం. ఇప్పుడు మనకు వచ్చేసరికి ఇండికేషన్స్ లో ఇట్లా మనం ఇస్తాం. అంటే ఇప్పుడు మనకు యుఎస్ఎఫ్డిఏ మట్టుకు దీన్ని నేసల్ స్ప్రే లాగా లైక్ వాడటానికి అయితే పర్మిషన్స్ ఇచ్చినారు. అంటే ఎఫ్డిఏ అప్రూవ్డ్. ఎఫ్డిఏ నాట్ అప్రూవ్డ్ ఏమంటే మనకు ఐవి లాగా ఇవ్వడము. బట్ ఐవి లాగా ఇవ్వడం అనేది మనము లైక్ రెగ్యులర్ గా రొటీన్ గా మనం చేసే ప్రాక్టీస్ అది. సో జనరల్ గా ఎట్లా చేస్తాం ట్రీట్మెంట్స్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే లైక్ అడ్మిషన్ అవ్వాల్సి వస్తుంది కంపల్సరీ హాస్పిటల్లో. ఓపీ లైక్ బేసిస్ లో మటుకు చేయలేము ఈ యొక్క ప్రొసీజర్స్ అనేవి. అడ్మిషన్ చేశాక అనెస్థెటిస్ట్ చూస్తారు. ప్రీ అనెస్థెటిషియా కైండ్ ఆఫ్ చెకప్ అయితే కైండ్ ఆఫ్ కంప్లీట్ చేసుకోవాలి. దాని తర్వాత సెషన్స్ లాగా ఇస్తాం. అంటే మనం ఇది డైలీ ఇవ్వటానికి కూడా ఉండదు. వీ నీడ్ టు గివ్ ఇట్ ఆన్ ఎవ్రీ ఆల్టర్నేట్లీ అట్లీస్ట్ ఒక 6 లైక్ సెషన్స్ వరకు అని ఇస్తాం. అంటే ఇప్పుడు ఇవాళ సెషన్ ఇస్తే రేపు ఒక రోజు గ్యాప్ ఇవ్వాలి, మళ్ళీ లైక్ నెక్స్ట్ డే అట్లా ఒక 6 సెషన్స్ అన్ని ఇవ్వాల్సి వస్తుంది. దాని తర్వాత ఏమంటే అట్లీస్ట్ ఒక 6 weeks ఆఫ్ టైం గ్యాప్ ఇవ్వాలి. దాని తర్వాత లైక్ డిపెండింగ్ ఆన్ ది ఇంప్రూవ్మెంట్, డిపెండింగ్ ఆన్ ది పేషెంట్ కండిషన్, తన రియాక్షన్స్ ఎట్లా ఉన్నాయనేది చూసి ఫర్దర్ సెషన్స్ అవసరం లేదా అనేది చెప్తాం. దీంట్లో కూడుకున్న లైక్ రిస్క్స్ ఏంటి అంటే ఇది కెటమిన్ అనేది ఒక సైకెడెలిక్ డ్రగ్ అనమాట. అంటే ఇది మన బ్రెయిన్ పైన చాలా ఎక్కువ దాని యొక్క ప్రభావం అనేది ఉంటుంది. అయితే కొంతమందికి గుడ్ ట్రిప్ ఉండొచ్చు, కొంతమందికి బ్యాడ్ ట్రిప్స్ కూడా ఉండొచ్చు. అంటే కొంతమందికి ఎట్లా అంటే హాలుసినేషన్స్ లాగా రావచ్చు, లేదంటే యాంగ్జైటీ పెరగవచ్చు. కొంతమందికి వేరే లైక్ ఫిజికల్ ఇష్యూస్ లైక్ హార్ట్ రేట్ డౌన్ అయిపోవడము, ఇట్లాంటివన్నీ కూడా దీనివల్ల లైక్ కైండ్ ఆఫ్ రిస్క్స్ అయితే ఉంటాయి. సో ఎండ్ ఆఫ్ ద డే ఏంటంటే మనకి ఏదో ఇంటర్నెట్లో చూసి లేకపోతే ఇది చాలా బాగా పనిచేస్తుంది అన్నట్టు రాకండి. అయితే దీని నుంచి బెనిఫిట్స్ ఎట్లా ఉంటాయి మేము జనరల్గా చూసింది లైక్ రీసెంట్గా ఒక పేషెంట్కి ఆల్మోస్ట్ ఒక 6 years నుంచి కైండ్ ఆఫ్ డిప్రెసివ్ సిమ్టమ్స్ ఉంటున్నాయి. అండ్ దే హావ్ గాన్ త్రూ మల్టిపుల్ థింగ్స్ అనమాట. అంటే SSRIs వాడుతున్నారు, లేదంటే వేరే లిథియం వాడినారు, లేదంటే వేరే లైక్ చాలా రకాల మెడిసిన్ వాడినారు. దీనికి దేనికి తగ్గట్లేదని క్లినిక్ వచ్చినారు. సో వీళ్ళకి ఏమంటే వీళ్ళకి క్లాసిఫైడ్ ఇట్ యాజ్ ఏ రెసిస్టెంట్ డిప్రెషన్ అండ్ మోర్ ఓవర్ సూసైడాలిటీ ఉండింది. 2-3 attempts కూడా చేసుకున్నారు. సో వాళ్ళకి ఆఫ్టర్ డిస్కసింగ్ విత్ ద ఫ్యామిలీ, ఆఫ్టర్ డిస్కసింగ్ ఆల్ ద రిస్క్స్ ఏంటి బెనిఫిట్స్ ఏంటి డిస్కస్ చేసినాక అండ్ దెన్ వీ హావ్ స్టార్టెడ్ కీటమిన్. 6 sessions తర్వాత బ్యూటిఫుల్ రెస్పాన్స్ అయితే వచ్చింది. అయితే కీటమిన్ తో మనకు ఒక ప్రాబ్లం ఏమంటే ఈ వచ్చిన రెస్పాన్స్ చాలా మందికి షార్ట్ లివ్డ్ గా ఉంటుంది. సో లైక్ తనకి కూడా మేబీ ఒక 1 month వరకు రెస్పాన్స్ ఉండింది అండ్ లైక్ 1 month తర్వాత మళ్ళీ సేమ్ సిమ్టమ్స్ రావడం స్టార్ట్ అయింది. సో ఇట్లాంటి వాళ్ళకి ఏమంటే అట్లీస్ట్ ఒక 3 to 4 times అంటే ఇప్పుడు ఏవైతే ఈ యొక్క సిట్టింగ్ ఉంటుందో దాన్ని అట్లీస్ట్ ఒక 3 to 4 times అట్లీస్ట్ ఒక 6 weeks గ్యాప్లో మళ్ళీ మనం రిపీట్ చేయాలి. అట్లా కనుక రిపీట్ చేయగలిగితే ఒక 3 settings, 4 settings, 5 settings తర్వాత మనకు ఈ సిమ్టమ్స్ చాలా వరకు తగ్గేంత స్కోప్ అయితే ఉంటుంది. కీటమిన్ థెరపీ పైన ఇంకా ఫర్దర్గా ఇన్ఫర్మేషన్ కావాలనుకున్నా మీరు నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయొచ్చు. ఐ విల్ ట్రై టు రిప్లై టు దట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.